బాలకృష్ణ ఫ్యాన్స్ కి అయితే ఒక పండగే మోక్షజ్ఞ సినిమాని ప్రశాంత్ వర్మ లాంచ్ చేస్తున్నారు. గీతాకృష్ణ గారిని అడుగుదాము, ప్రశాంత్ వర్మ గారు ఎంతవరకు మోక్షజ్ఞ సక్సెస్ చేయగలుగుతారు సార్? యాక్చువల్గా ఫస్ట్ ఎవరో క్వశ్చన్ దీనికి దగ్గరలో అడిగితే సార్ మంచి ఆపర్చునిటీగా అతనికి ముందు హనుమాన్ అనే సినిమా సక్సెస్ చేసే ఓషో ఫ్యాంటసీ కింద అంచేత మంచి ఆపర్చునిటీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ని తీసుకుని ఆ యంగ్ డైరెక్టర్ని తీసుకోవడం అనేది జనరల్గా ఎవరన్నా స్టార్ కొట్టుకు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చేసే పని అది. ఆ విధంగా అక్కడి వరకు అంత కరెక్టే. దాని తర్వాత అర్థమైంది ఆ బూగి రెడ్డా ఏంటి రెడ్ అది అందుముందు ఓ సినిమా తీసాడు ప్రశాంత్ వర్మ అన్నవాడు. అతని మీద అభిప్రాయం పోయింది నాకు ఆ సినిమాలో చిరాకు అయింది. అసలు అర్థం కూడా కాలేదు కాదు జాంబీర్ రెడ్డి వాళ్ళు నీళ్ళు తెలియదు వీళ్ళు తెల్ల నడుచుకోడు ఏమా ఎవడంటే అన్నాను అనమాట. చూడలేదు కూడా సినిమా నేను. అతను ఇతను ఒకటే అన్నారన్నమాట. మరి అనుమానాన్ని మాని తీసాడంటే అతనికి ఏదో అది ట్రై చేసాడు ఆ హారర్ జోనర్లో ఆడితే అలాగే వెళ్ళిపోవచ్చు అని. సో దాని తర్వాత ఇది మొదలెట్టాడు అనమాట. ఒక ఇదేంటిది బ్యాట్మ్యాన్ కాన్సెప్ట్. ఒక హనుమంతుడు రావటం బలాన్ని ఇవ్వటం ఆ టైంలో తీసుంటాడు. అది ఎవడారండి అది కూడా మీరు చూడకుండా మీకు నష్టం అన్నట్టు. కానీ హిట్ చేశాడా లేదా? ఒక మంచి ఒక 20 కోట్లలో తీసానని చెప్తున్నాడు. 20, 30, 40 అందులో 10 కోట్లు అబద్ధమైనా కూడా మిగతాదంతా తీసాడు కాబట్టి హిట్ చేసాడు. అందరూ వాళ్ళు చెప్తారు. నువ్వు మళ్ళీ కొత్తగా రెడ్డి వచ్చి మొదలెట్టినట్టున్నావు. నేను ఆల్రెడీ అందరికి చెప్తాను నువ్వు పెద్ద రెడ్డి నువ్వు ఇవన్నీ చెప్పేసి చిన్నప్పుడు మళ్ళీ చెప్తే మళ్ళీ కొత్తగా ఉంటుంది. చెప్పి 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 చిరాకు వచ్చేసింది. అందరూ చెప్తారు రేపు నేను చెప్తాను. అదేందా ఒక 20% ఎక్కువ చెప్తాం అన్నమాట. అది అది వేరే క్వశ్చన్ ఇక్కడ పోతుంది. అదేందా అలాగే ఇందాక నుంచి పోతుంది. అసలు సబ్జెక్ట్ మాట్లాడేసుకుంటే ఈ ప్రశాంత్ వర్మ అన్న అతనికి హిట్ ఫార్మ్ లో కనిపెట్టాడు. నేనేమన్నానంటే లవ్ స్టోరీ తీస్తున్నాడేమో అనుకుని సాధారణంగా అటువంటి అందమైన అబ్బాయిలు బాలకృష్ణ అంతకంటే అందంగా ఉండేవాడు. ఎప్పుడు అన్నదమ్ముల సవాల్లో యంగ్ ఫెలో ఇతని కంటే చిన్న ఏజ్ లోనే ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. యాదవ్కి భారత్ అనే మంచి సినిమా ధర్మేందర్ తారిక్ విజయారోరా యాక్ట్ చేసిన సినిమా సూపర్ హిట్. ఓకే దాన్ని ఇక్కడ తీశారు. తీసినప్పుడు రామారావు గారు వచ్చి ధర్మేంద్ర క్యారెక్టర్ చేసాడు. విజయారోరా క్యారెక్టర్ వచ్చి మురళీమోహన్ చేశాడు. యంగ్ అప్పటికి మురళీమోహన్ అందంగా ఉండేవాడు. మురళీమోహన్ చిన్నప్పుడు బాగానే ఉండేవాడు మంచి కాకపోతే నట శూన్య అది వేరే విషయం. కానీ సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు బాలకృష్ణ చాలా అందంగా ఉండేవాడు. మీ ఇద్దరు ఒకటే ఏజ్ కాబట్టి తర్వాత మీ ఇద్దరు బాగా ఫ్రెండ్స్. నేను అప్పుడప్పుడు ఎందుకు అంటా అంటే నాకు అతనికి ఇచ్చిన జరిగింది ఒక కథ కాడ ఒక స్టోరీ కాడ అంటే అతని హిపోక్రసీ నేను బయట పెడతా ఉంటాను అంతే. అంతకు మించి ఏమీ లేదు అనుకుంటూ ఉంటాడు మనవాడు. అంతే అదే మనసులో పెట్టుకున్నాడు అని. అదే మా ఇద్దరికి మధ్య జరిగింది కాకినాడలో విశాఖపట్నంలో జరిగింది అనమాట. సో అదర్వైజ్ బెస్ట్ ఫ్రెండ్ నాకు. వీళ్ళు ఎవరు పుట్టలేదు అప్పటికి. బ్రాహ్మణి కంటే ముందు ఒక కాన్పు పోయింది. సో అప్పటి నుంచి తెలిసి నాకు మేము జననీ జన్మభూమి అని సినిమా తీసాం. నేను విశ్వనాథ్ అసిస్టెంట్ అప్పటికి. సో మీ ఛానల్లో కూడా ఒకసారి చెప్పాలని చెప్పేసాను. ఇప్పుడు ప్రశాంత్ వర్మకి ఆ ఛాన్స్ వచ్చింది లవ్ స్టోరీ తీస్తాడేమో అనుకుని నేనేమన్నానంటే ఏదైనా ఒక బాలకృష్ణ కొడుకు ఒక పెద్ద 10,000 20,000 కోట్ల మనిషి ఆ లేదు మనసులో పెట్టుకుని తీస్తే అందుముందు అంచెదీడికి ఒక పెద్ద హీరో కొని తీసేద్దాం అంటే ఆ వినాయక్ గడ్ చేసిన సినిమాలా ఉంటుంది. అఖిల్ని పెట్టి దొబ్బిందా సినిమా. ఆ పిక్చర్ ఇవ్వకుండా అమ్మాయి రిచ్ ఇతను చాలా పూర్ ఇతని మీద జాలి కలిగేట్ సినిమా తీయండి అని చెప్పారు. ఇది నేను గాలి జనార్దన్ రెడ్డి నా దగ్గరకు వచ్చి అడిగాడు వాళ్ళ అబ్బాయి నేను లాంచ్ చేసేటప్పుడు. ఇప్పుడు చేస్తే బెటర్ అంటే ఎంఏ అయిన తర్వాత చేస్తే ఎంఏ అయిన తర్వాత ముదురు లవ్ అవుతుంది, ఇప్పుడు చేస్తే టీన్ లవ్ అవుతుంది అని చెప్పాను. అది మీ ఇష్టం అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి పెళ్లిలో తమన్నాతో డాన్స్ చేసేసాడు జాలి జనార్దన్ రెడ్డి కొడుకు. అప్పుడు నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను అక్కడ నోవోటల్ కలిసాం ఎయిర్పోర్ట్ దగ్గర. ఒక అబ్బాయి ఎవరో అడిగితే కలుద్దాం సార్ అక్కడ అంటే ఐ డోంట్ మైండ్ అన్నాను. అతను కూడా అన్నాడు నేను మీ ఫ్యాన్ సార్ కోకిల అన్నాడు. జగాలకి జనాడు అప్పటికి అతను బ్లాక్ స్పాట్లో ఉన్నాడు. సిబిఐ గీబీ గన్నులు తినేసి ఆ టైప్లో ఉన్నాడు అన్నమాట. అది నాకు సంబంధం లేదు కానీ బట్ యూ క్యాన్ ఇంట్రడ్యూస్ ఇంకొంచెం 4 సంవత్సరాల తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తే ముదిరిపోయి ఉంటాడు. అప్పుడు టీన్ లవ్ స్టోరీ చేయకూడదు. ఎన్టీ రామారావు గారు బాబీ సినిమా చేస్తే అలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పి అనమాట. అంచేది అలా చేయకండి. ఇప్పుడైతే ఈ యంగ్ బాయ్ అప్పుడైతే ముదురు బాయ్ అని చెప్పేసి ఆడు యంగ్ ఉన్నప్పుడు పెట్టారు. అతను జ్యోతిష్కం పిచ్చాడు ఇలాగా నేను కట్టుకున్నట్టు బాలకృష్ణ. ఆ పిచ్ తోటి 4 సంవత్సరాలు వెయిట్ చేయించాడు. అదేందా వాళ్ళకేంటి తక్కువ ఏం తక్కువ వాళ్ళకి. రామారావు బాలకృష్ణ మంచి ప్రాస్పెరిటీలో ఉన్నాడు అని చేత వాళ్ళకి కావాలని బాలకృష్ణ యొక్క ఈ మూఢనమ్మకాలతోటే లేట్ అయిందని నేను అనుకుంటున్నాను.
చాలా బాగుండేవాడు ఫస్ట్లో, ఎంత అందంగా ఉన్నాడు అనుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ మదరు, ఆమె కూడా మా ఊరే కాకినాడ. సో వాళ్ళ ఫాదర్ కూడా నా సినిమాకి ఫైనాన్స్ చేశాడు, దేవరపల్లి సోనియా కోకిలకి. సో పెద్ద ఫైనాన్సర్ అని. సో అయితే బాలకృష్ణ అందగాడు, మంచి ముక్కు. రామారావు గారి ప్రోడక్ట్లు అంతా కూడా అందగాడే కదా. అంచేత ఇతను చిన్నప్పుడు బాగుండేవాడు, లేట్ చేయడం వల్ల లావు అయిపోయాడు, నారా రోహిత్ లాగా. ఇప్పుడు తగ్గుతాడు మరి, సినిమా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బలవంతంగా తగ్గిస్తారు కదా. మొన్న చూసిన దానికి ఈ రోజు బాగున్నాడు, చాలా బాగుంది. ప్రొఫైల్ లో పెట్టారు, చాలా అందంగా ఉన్నాడు. వాళ్ళ బ్రాండ్ బాగుంటారు, వాళ్ళందరూ బాగుంటారు, ఇంక్లూడింగ్ హరికృష్ణ. బండగా అయిపోయాడు కానీ ఆయన అలా ఉంటాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ పుట్టాడు కదా. ముక్కు ఎప్పుడైతే కోటిఆర్ ముక్కులా ఉందో వాళ్ళందరూ బాగుంటారు. రామారావు గారు అలాగే అందగాడు మరి. నేను అందరినీ ఎవరైనా అమ్మాయికి అంత బండగా ఉంటుంది కదా, ఇక్కడ వరకు బాగున్న వాళ్ళు రామారావు అంటాను, ఎన్టీ రామారావు అంటాను. అదేంటి సార్, నువ్వు ఇక్కడ వరకు బాగుంటే ఇక్కడ నుంచి బాగుంది. ఒక దాన్ని అది ఇప్పుడు కూడా ఎన్టీఆర్ అంటాను. పెరిగిపోతాడు ఎన్టీఆర్ అంటే ఏం చేస్తాను. సో ఇక్కడ వరకు బాగుంటుంది, మంచి ముక్కు, నవ్వు, కళ్ళు అన్నీ బాగుంటాయి అనమాట. ఆయన చేత ఎన్టీ రామారావు గారు బ్రాండ్ అయితే చాలా బాగుంటారు. మంచి కోటియర ముక్కు అలాగా. బాలకృష్ణ ఆయన పుట్టినవాడు. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్. ఆ జూనియర్ ఎన్టీఆర్ తట్టుకోలేకపోతారు ఆ పక్క వాళ్ళు. మీకు అర్థమైంది మీకు, ఎంత తట్టుకోకపోయినా ఫ్యాక్ట్ రిమైన్స్. ఎక్స్ ఫైల్స్ అని ఒక ఎపిసోడ్స్ వచ్చేది ఉందన్నమాట హెచ్బిఓలో, సస్పెన్స్ థ్రిల్లర్, ఎక్స్ ఫైల్స్ అంటారు. వాళ్ళ యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. నిజాలు కల్పించిన కథల కంటే చాలా బాగుంటాయని. స్ట్రేంజర్ అంటే కొత్తగా ఉంటాయని. నిజాలే కొత్తగా ఉంటాయి. మనం ఎంత కల్పించి నవలు రాసిన సినిమా తీసిన నిజంలాగా అంత తీయలేము. నేను కోకిల్ని నిజానే తీశాను, ఫ్యాక్ట్ అది. అయినా కూడా బిగినింగ్ సినిమాలో చెప్తాను, తర్క వితర్కాలకు తావు ఇవ్వకుండా చూడండి ఈ సినిమా అని ప్రొడ్యూసర్ చెప్తాను. నేను వచ్చి బీచ్ నడుస్తూ పేపర్ తీస్తాను అనమాట షిలోటిలో. ఇది నిజమైన వార్త మీద ఆధారపడిన సినిమా అని. అక్కడి నుంచి కొత్త రకంగా తీసుకుని వచ్చాను సినిమాని. మళ్ళీ చూడండి కావాలండి అని. తర్క వితర్కాల కంటే లాజిక్ కి తావు ఇవ్వకుండా చూడండి, దిస్ హ్యాపెండ్. ఒకటి కళ్ళు పోతే ఇంకోటికి వస్తే ఏమైంది జరిగింది అది. అదేప్పుడు సో అది ఎవడో ఆడదన్నారు. అప్పుడు ఎవడు చూస్తాడు ఇంగ్లీష్ నావల్లో ఉందని ఎవడో అన్నాడు అర్ధరాత్రిగా, ఎవడో ప్రివ్యూ చూసి అంటే గోడ పక్కన నుంచి చూసి రమ్మన్నాను, నేను ఇంగ్లీష్ నావల్ చదివి అన్నాను. మీరు ఇక్కడ ఉన్నారా అన్నాడు. రాకుండా ఆయన దిల్ రాజు గురు ఆ మాట అన్నది. దిల్ రాజు మీడియేషన్ చేసేవాడు సినిమాలకి. వీళ్ళ గురు రోహిణి సత్యనారాయణ ఒక ఉన్నాడు, మెడ్రాస్లో అన్ని సినిమాలు ఆడతాడు, బిలీజ్ చేస్తాడు. ఓ మిడ్ నైట్ సినిమా చూసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు, అంటే ప్రివ్యూ థియేటర్లో. నేను అక్కడ వినాయకుడి బొమ్మ ఉంటుంది, మెడ్రాస్లో ప్రతి ఇంటికి వినాయకుడి బొమ్మ ఉంటుంది, దాని పక్కన చూస్తాను అనమాట. ఎవరెవరు ఎలా కామెంట్ చేస్తారు, ఇంగ్లీష్ సినిమాలు తీసేది ఎవరు చూస్తాడే, ఒక వారం రోజులు కూడా ఎక్కువ ఆడదు అని ఒకడు. ఈయన పట్టుకున్నాను అనమాట. అది ఒక ఇంగ్లీష్ నావల్ కాపీ కూడా తీసేట్రా ఈడు అనేవాడ. వెళ్ళరా అన్నాను, ఎన్ని ఇంగ్లీష్ నావల్ చదివాడు అన్నాను. మీరు ఇక్కడ కొట్టారంటే వాళ్ళు నీ ఒక ఇంగ్లీష్ నావల్ వాళ్ళు ఇంగ్లీష్ నవల్ అర్థం చేసుకునే పెద్ద కెపాసిటీ ఆయన గాలి తీసేయకండి అన్నాడు. సో ఇలాగా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మోక్షజ్ఞ నవ్ ఈస్ గెటింగ్ ఇంట్రడ్యూస్. వి విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. చాలా బాగున్నాడు, మళ్ళీ తగ్గాడు. మీలాంటి వాళ్ళు ఎవరన్నా మనం 30 ఏళ్ళు రిమైండ్ చేస్తే తప్పితే 30 ఏళ్ళ లేడు మరి ఇప్పుడు వస్తుంది. బాగున్నాడు, 23-25 లాగే బాగుండాలని కోరుకుంటూ. ప్రశాంత్ వర్మ మీరు అడిగిన క్వశ్చన్లో ప్రశాంత్ వర్మ నిలబట్టగలడా అంటే, నేను వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటాడు. అదైతే ఆర్టిస్ట్కి అడ్రస్ లేని పెట్టి సినిమా తీసి హిట్ చేశాడు. ఎవరు మన హనుమాన్ నన్ను. అంతకుముందు సినిమా పేరు చెప్తేనే చిరాకుపడ్డాను నేను, ఆ జాంబీ రెడ్డి అన్నది. అటువంటి ఇష్టం ఉంటుంది నాకు. ఇదే ట్రై చేసాడు హారర్ జోన్లో వెళ్తే హిట్ అయిపోతామని అని చెప్పి. దాని తర్వాత అది కాదు కదా ఈ బ్యాట్మ్యాన్ కాన్సెప్ట్ అంటారు దాన్ని. ఎవడో వచ్చి నీ మీద వాలి అది చేయడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బ్యాట్మ్యాన్. లేకపోతే బ్యాట్మ్యాన్ ఎలా ఉంటాడు నిజ జీవితంలోను, క్రిస్టోఫర్ నోలన్ క్రియేట్ చేసాడు ఆ క్యారెక్టర్ని. అదేందా. సో అది ఫస్ట్లో ఇవన్నీ కూడా కార్టూన్స్ లాగా వచ్చి మనకి ఫేమస్ కాదు కానీ మనకి చందమామ ఫేమస్, కార్టూన్స్ ఫేమస్ అక్కడ వెస్ట్రన్ కంట్రీలో. ఆల్ కిడ్స్ ఆర్ ఒబ్సెస్డ్ విత్ కార్టూన్ బుక్స్. అందుకనే వాళ్ళకి వాల్ట్ డిస్నీ వాళ్ళు, స్కూబీడీ ఆయన వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ అయ్యి ఆ లెవెల్లోకి ఇప్పుడు కూడా మన వాళ్ళు యానిమేషన్ చేయలేరు. వాల్ట్ డిస్నీ చేసిన లెవెల్కి ఇప్పుడు కూడా చేయలేము మనం, అంత కష్టపడాలి దానికి. సో అవి ఒకేసారి సినిమాల గురించి కూడా ఎందుకు చెప్పేస్తానంటే అర్థం అవుద్దండి. సో ఈ హనుమాన్ తీసిన డైరెక్టర్ ఎందుకు నిలబెట్టలేడు, అతను నిలబెట్టడం కోసం కాకుండా సినిమాని బాధిస్తే ఆడద్ది, అతన్నే మనసులో పెట్టేసుకుని భానుమతి గారిలాగా అన్ని ఫ్రేమ్లో నేనే ఉండాలి. రామారావు నాగేశ్వరరావు గారు పడదా అని ఆవిడ
అవునా సార్? సో అలా ఉంటే సినిమా ఆడదు. ఓకే. పాట పాడేస్తే మ్యూజిక్ చేసేస్తే నాగేశ్వరరావు అంటుందన్నమాట. అదేదో స్టేజ్ మీద ముసలి అయిపోయిన తర్వాత నాగేశ్వరరావు గారు చేయించాడు అనమాట హైదరాబాద్ లోనే. నేను కింద మీద పడితే ఎక్కుతాను కానీ నువ్వు కూడా పెట్టరు నాకు. అది యాటిట్యూడ్ ఆవిడది. లీడ్ చేసింది ఆవిడ. ఒక స్టూడియో, ఒక యాక్ట్రెస్, ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక సింగర్. చూస్తే భయపడేవాళ్ళు. నేను అనుకోకుండా ఒకసారి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్తున్నాను ఢిల్లీ. ఈవెన్ గెస్ట్ గా పిలిచినట్టున్నారు ఇందులో. నా పక్కన కూర్చుంది. ఎవరు నువ్వు అందనమాట. నాకు యాక్చువల్ విధంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను మీకు కూడా అంటే. చెప్పు విశ్వనాథ్ రెస్టారెంట్ ఆడు మంచి డైరెక్టర్ అందనమాట. అలాగే ఢిల్లీ వెళ్ళే వరకు మంచి కాలక్షేపణ. నా వెనకాల శంకరాపురం ప్రొడ్యూసర్ వాళ్ళు ఉన్నారు, నాగేశ్వరరావు గారు, ఐ థింక్ విశ్వనాథ్ గారు కూడా ఉంటారు ఫ్లైట్ లో. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ డోంట్ రిమెంబర్. సో ఆవిడంటే ఎందుకు ఇష్టం ఉంటుందంటే షీ వాజ్ మై ఫాదర్స్ ఫ్యాన్. ఓల్డ్ కదా, ఎస్టర్ ఇయర్స్ హీరోయిన్, సింగర్. నేను ఎందుకు ఆవిడ గురించి చెప్పానంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ అన్ని ఫ్రేమ్లో నేనే ఉండాలి అలా ఉన్నారు కొంతమంది స్టార్. అలా పేరు చెప్తాను తిడతాడు అనమాట. సీన్ ఎలా ఉందని వెళ్తాడు అనమాట. ఈ డైరెక్టర్ ఆ నెవరితో వెళ్తాడు అనమాట. ఎలా ఈ డే బట్టలు వేసుకున్నాడు, బాగాలేదు తీసి పడతాడు, మామూలుగా ఏంటి అంటారు అనమాట. ఒకప్పుడు వరకు ఎలా ఉండి వీటికంటే డామినేటింగ్ డ్రెస్లు వేయకూడదు వాడికి. ఆ చెత్త అంతా పోయింది ఇప్పుడు. నవ్ ఎవ్రీథింగ్ ఈస్ గోన్, నవ్ ఇట్ హస్ కమ్ టు రియలిస్టిక్, లాజికల్లీ రియలిస్టిక్ తీయమంటాను. లాజిక్ మిస్ కాకూడదు, ఎందుకంటే ఆడియన్స్ ఏ తప్పు దొరక లాజిక్ అడుగుతున్నారు. ఇది అలా జరుగుద్ది, అది అలా జరుగుద్ది, నువ్వు చెప్పాలంటే చెప్పడం రా తెలియదు అంటాడు. సో ఆ లాజికల్లీ రియలిస్టిక్ ఫిల్మే రంగస్థలం, లాజికల్లీ రియలిస్టిక్ ఫిల్మే పుష్ప. అతనికి ఇది రావడానికి 10 సినిమాలు పెట్టింది. అయిన సుత్తి, నాన్నకు ప్రేమతో, పిల్లం ప్రేమతో, అది తీసేవాడు అంతకుముందు సినిమాలు. అతని సినిమాలు ఏది లైక్ చేసేవాడిని కాదు నేను. సుకుమార్ నా డైరెక్టర్. ఇక్కడి నుంచే మెచ్యూరిటీ వచ్చింది అతనికి రంగస్థలం నుంచి. అది కూడా క్లైమాక్స్ సైరాత్ కాపీ కొట్టారు, సైలెంట్ క్లైమాక్స్. ఇందాక చెప్పిన ధడక్ అని, ఆ సైరాత్లో సైలెంట్ గా ఉంటది, హడావుడి లేకుండా. అంతకుముందు క్లైమాక్స్ గానే రాఘవేంద్ర గారు ఒక 100, 20 లారీలు అది తల్లిదండ్రులు కట్టేయడం అలా అంటూ ఉంటారు. కట్టడం బాత్రూమ్కి ఎలా వెళ్తాడు అనుకున్నాడు అనమాట. వాళ్ళందరూ కట్టేయడం దరిద్ర. చిన్నప్పుడు నవ్వుకునే ఉన్నమాట. క్లైమాక్స్ లో ఆయన ఎప్పుడైనా కలిస్తాను. అదే అలా ఉండాలి హడావుడిగా. ఇలా హీరో చేస్తాడు, ఆడ వచ్చే వరకు అందరూ సగరు, ఆడ వచ్చిన తర్వాత మొత్తం అందరిని కూడా వేస్తూ ఉంటాడు అనమాట. అవి లేకుండా సైలెంట్ గా ఉన్న సినిమాయే సైరాత్, మరాఠీ సినిమా. చూడకపోతే చూడండి. నేను ఎందుకు చెప్తానంటే ఫిల్మ్ వాళ్ళకి అర్థమవుతుందని చెప్తూ ఉంటాను. ఓకేనా, బికాజ్ ఆమె ఫిల్మ్ కోచ్, ఫిల్మ్ స్కూల్ తరఫున. దాని తర్వాత ఇలాంటి 100 చెప్తాను. ప్రపంచ సినిమా గురించి, ఏ సినిమా గురించి కంటే మాట్లాడగల సత్తా నాకుంది. యూరోపియన్, రొమానియన్, ఎనీ ఫిల్మ్, హాలీవుడ్, మన బాలీవుడ్, టాలీవుడ్, తర్వాత అయితే మనం అవన్నీ అనకూడదు యాక్చువల్గా. మలయాళం, కన్నడ, ఆల్ ద క్లాసిక్స్, తెలుగు క్లాసిక్స్. ఇప్పుడు ఉన్న వాళ్ళు కనీసం మేము వచ్చిన అప్పటి నుంచైనా చూడరు. మేము డైరెక్ట్ లేనప్పుడు మేము పుట్టిన గతం నుంచి సినిమాలు కూడా తెలుసుకునేవాళ్ళం. విశ్వనాథ్ గారి అని పదే. సో ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటేనే సినిమా తీయాలి. ఎస్పెషలీ డైరెక్టర్స్, యూ మస్ట్ బి వెల్ రెడ్. సో ఈ మధ్య ఇటువంటి నన్ను ఎందుకు క్షమించాలంటే మీరు సినిమా వాళ్ళు కూడా యాక్చువల్గా ప్రతిదీ సినిమాకి సంబంధించింది ఉంటుంది మన భారతదేశంలో. ఉండాలి. సినిమాకి సంబంధించి ఎందుకు చూస్తున్నాం పాలిటిక్స్, ఎంజీఆర్ కానించి. రిక్షా వాళ్ళు కూడా పేపర్ ఎందుకు చదువుతారు, ఎంజీఆర్ హెస్ బికమ్ ఏ హీరో. కరుణానిధి ఈజ్ రైటింగ్ డైలాగ్స్, ఈయన కథగా ఆయన యాక్ట్ చేసేవాడు. ఇక్కడ ఎప్పుడు మొదలు పెట్టారు, రామారావు గారు వచ్చిన కాడి నుంచి పేపర్ చదవడం మొదలు పెట్టారు. లేకపోతే మనకి పాలిటిక్స్ ఏంటి, రిక్షావాడి పాలిటిక్స్ ఏం చదువుతాడు, బికాజ్ ఆఫ్ ఎన్టీ రామారావు. ఒక సినిమా స్టార్ పాలిటిక్స్ లో రావడంతో ఆ ఇంట్రెస్ట్ ఏర్పడిపోయింది వాళ్ళకి. అర్థమైందా? సో ద గ్రేట్ థింగ్స్ గోస్ టు ద ఫిల్మ్ పీపుల్ హూ కేమ్ టు ఫిల్మ్ పొలిటీషియన్స్, పొలిటిక్స్. దట్స్ వై హియర్ నౌ, హియర్ ఆఫ్టర్, పొలిటిక్స్ ఈస్ నథింగ్ నన్ అదర్ దాన్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్. ఆ ఫిల్మ్ స్టార్ డమ్ వాడేసుకుంటున్నారు. బట్ అర్థమవుతుంది మీకు? దట్స్ హౌ ది బోత్ హౌ బికమ్ సేమ్. సెపరేట్గా పొలిటీషియన్ మొక్క ఎవరు చూస్తాడు? ఆడ బాహో యాదగాడు ఆ గదర్ షోట్ ఇలా వేసుకుని
సినిమా ఇంక్లూడ్ అయింది కాబట్టి చూస్తున్నారు ఫిల్మ్స్. ఓకే. మీకు అర్థమైనప్పుడు మీకు పాలిటిక్స్ సినిమా ఇందులో ఇంక్లూడ్ అవ్వడం వల్ల పాలిటిక్స్ హెస్ బికమ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సో మోక్షజ్ఞ లుక్స్ వెరీ గుడ్. వి విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ప్రశాంత్ నీల్ కాదు, అది ప్రశాంత్ వర్మ. ఆ ప్రశాంత్లోనే సక్సెస్ ఉందేమో ఒకవేళ అక్కడ ఆ ప్రశాంత్ నీల్ హిట్, ఇక్కడ ఈ అబ్బాయి కూడా హిట్ అవ్వాలని కోరుకుంటాం. కాకపోతే జాంబీ రేట్లు, గాడిద గుడ్డు రేట్లు అవి పక్కన పెట్టు. నేనేమన్నానంటే లవ్ స్టోరీ తీస్తున్నాడేమో, తీస్తే మటుకు తను రిచ్ మ్యాన్ గా తీయొద్దు అని మొన్న ఒక ఐడియా చెప్పాను. అవసరమైతే అలా ఇచ్చు దగ్గులు పెట్టాలనుకుంటే అమ్మాయిని పెట్టండి. కొంచెం కాదు, బాగా కొంచెం కాదు, చాలా బాగా కలర్ ఫోటోలో ఉన్నంత పేదరికం చూపించాలి. చూపిస్తేనే హిట్ అవుతాడు. ఇతను అలాగే వెళ్ళలేదు, సోషల్ ఫ్యాంటసీ వెళ్తున్నాడు. అందులో కూడా వాడు ఆర్డినరీ క్యారెక్టరే, ఫుడ్కి లాటరీ కొట్టే క్యారెక్టరే పెట్టాలి. కంఫర్టబుల్గా పెట్టకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది చూస్తే అతను నేర్చుకోవాలి. బాలకృష్ణ గారు కూడా దీంట్లో ఒకటి యాక్టింగ్ చేస్తారని, అది తప్ప అన్నీ బాగున్నాయి. సో అతను యాక్ట్ చేయడం తప్ప మిగతా అన్నీ బాగున్నాయి. ఇక్కడ మళ్ళీ ఎందుకు చిరంజీవి యాక్ట్ చేసాడు ఆ సినిమాలో, దబ్బిందా ఏదంటే బ్రూస్లీలోను. అటువంటి ఎందుకు అని చేయని, ఒక్కడిని చేయని మళ్ళీ నువ్వు వచ్చి ఛాయంగాని కట్టగానే మొత్తం భూమండలంలో ఊగుతూ ఉంటుంది. అయ్యొద్దు మనకి, అయ్యేందుకు బాబు, ఈ చాలు. అఖండ ఏముండా అన్నట్టు అవి లేకుండా కూడా ఆడద్దు. అందగాడు అబ్బాయి, ఇతను ఏదో చేయమని ఉంటాడు. సోషల్ ఫ్యాంటసీ కదా, ఏ వెంకటేశ్వర స్వామి లాగో లేకపోతే ఇంకోటి ఏదో ఏదో పెట్టి ఉంటాడు. ఆ విధంగా బాగానే ఉంటాడు. కాకపోతే మరి బ్రూస్లీ చేశారు, జరిగిందా? బ్రూస్లీలో ఆ అబ్బాయి యాక్ట్ చేశాడు, చిరంజీవి గారు చేశారు. మిజరబుల్ డిజాస్టర్ ఆఫ్ ద బిలియనియం. అది టైటిల్ ఏంటిది? బ్రూస్లీ బొంగుస్లీ. బ్రూస్లీ ఈజ్ అ గ్రేట్ మ్యాన్. వై ఆర్ యూ పుట్టింగ్ ఫర్ దిస్ మూవీ? సో మైక్ టైసన్, ఇటు మళ్ళీ మైక్ టైసన్ బఫూన్ కూడా ఇందాక చెప్పాం కదా, లైగర్లో మైక్ టైసన్ కూడా అవుతాడు మరి. అదే మరి. సో ఈ బాలకృష్ణ ఇందులో ఎందుకు కనిపిస్తున్నాడో నాకు తెలియదు, కానీ అతను కనిపించిన అవసరం లేదు. యాక్చువల్గా అతన్ని హీరోగానే ఎక్స్పోజ్ చేయాలి, అంటే సైడ్ లైన్ చేయకూడదు. కాకపోతే నేను అడిగేదల్లా పూర్ ఫెలోగా చేయమన్నాను. చాలా పూర్ బాయ్. ప్రపంచంలో ఎక్కడైనా కూడా హృదయాన్ని కదిలించాలి సినిమాలో అంటే సౌల్ ఉండాలి. మేము అక్కడ ఇది నేర్పిస్తాం. రూల్స్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మూవీలో ఏమి ఉండాలి, ఏ టైంలో ఏమి ఉండాలి చెప్తాం. దాంట్లో మళ్ళీ సక్సెస్ఫుల్ గా ఒక ఆత్మ ఉండాలి. అటు ప్యాకెట్ ఆడుతూ ఉంటాడు, అందులో జోకర్ లేకపోతే మొత్తం కౌంట్ ఇస్తాడు కదా. అంటే ఆ జోకరే సౌల్. ఆ సౌల్ని డైల్యూట్ చేసేయకూడదు, డైల్యూట్ చేసేటట్టుగా ఉండకూడదు. అబ్బాయి అందంగా ఉన్నాడు, బ్రహ్మాండం తీయచ్చు, మామూలు షర్టు వేసుకుని తిరుగుతూ ఉండి ఆర్డినరీ ప్యాంట్లు లాగా వేసుకునేవాడు ఉంటాడు. దట్స్ ఆల్. మన వాళ్ళు పూర్తి చేయమంటే ఆ రోజులు సోమన్ బాబు కృష్ణ కూడాను అందమైన 1000 రూపాయల ప్యాంటు అని దానికి మడత పెట్టేవారు. అంటే పూరి అయిపోయినట్టు అనమాట. నేను సోమన్ బాబు గారు అంటే చాలా కోపడాడు ఆయన. మరి అలా కాకుండా ఎలా చేయాలంటే అలా కాదు, మామూలు మీరు కనపట్లేదా ఆయన దొంగ మోకలు ఉండేవాడు. ఆయన బయటకు రండి ఎలా ఉంటాడో చూపిస్తాను చెప్పాను. మీ ఇంటికంటే బయట చూడు, ఆయనే తిరిగాడు. ఆ ద్రౌపది భోజనం చేసుకుని కొడవ మోకలు నడుచుకుంటే వెళ్ళి చేసేవాడు ఆయన. సత్యనారాయణ ఆయనను. మేము పూర్తి ఫీల్ ఎలా ఉంటాడు తెలీదా? జస్ట్ అందమైన బట్టలు చిన్న మట్ట పెడతారు, వెళ్ళాలంటే ఒక చిన్న చుక్క పెడతారు అనమాట. నాగేశ్వర గారు కోపం వచ్చేలాగా అంటే విగ్గి పెట్టుకుంటే అది లోపల పిచ్చుకులు వెళ్తాయి, పిచ్చుకులు ఉండదు. ఏమిటి మీరు అలా మాట్లాడుతున్నారు అన్నాడు అంటే అలా కదా సార్, ఏమనుకోకుండా మరి ఆ విగ్గులు అంటే నాకు ఇష్టం ఉండదండి, మీరు విగ్గు లేకుండా తీస్తే నేను మీతో సినిమా తీస్తా అని చెప్పాను నాగేశ్వర గారితో. అది వేరే డిస్కషన్ లో మాట్లాడుకుందాం మళ్ళీ. సో ఇక్కడ ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు, బాలకృష్ణ కొడుకు, వాళ్ళందరూ అలాగే డెఫినెట్ గా అందంగా ఉంటారు. అతన్ని చేయనివ్వాలి. మీరు అందరూ వచ్చి డైల్యూట్ అయిపోతుంది, అతనికి వచ్చిన మార్కులు పోతాయి. బాలకృష్ణ ఉన్నాడు ఆడిన తర్వాత అనుకోండి, లేదా బాలకృష్ణ ఉన్నాడు పోయింది అనొచ్చు. ఈ రెండింటికి ఆస్కారం ఉంటుంది నా ఉద్దేశం. చూమా అది ఏ దేవుడుగానో కనిపించేటనుకోండి, లేకపోతే అఖండలో లాంటి క్యారెక్టర్ కనిపించేటనుకోండి బాగానే ఉండొచ్చు. ఇంకొకసారి జై బాలయ్య అంటారు థియేటర్లో, అది కూడా ప్రమాదం అబ్బాయికి. అబ్బాయిని అని అవుతుంది. అందుకంటే అతను యాక్ట్ చేయొద్దని మనం ఎందుకు అంటాం, కానీ కానీ అతనికి ఆల్రెడీ స్కై హై ఇమేజ్ ఉంది బాలకృష్ణకి, అది వేరే విషయం. ఆ అబ్బాయికి ఎఫెక్ట్ కాకూడదు అంటారు. ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ స్టార్ కదా, అతను తయారు చేస్తున్నారు. అతని ముందు తెలిపోకూడదు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారి సినిమాల్లో ఎస్వి రంగారావు తీసేయమని వాళ్ళు ఒకటి కాపు కమ్మ అది ఆయన వచ్చేటికి షెట్లోకి డైలాగ్ చెప్పి సార్ పోరా గౌన్ రే అన్నాడు ఒకట. వీళ్ళు చెప్పింది అంతా పోద్ది. ఈ లోపల అంటాడు రామారావు గారు
అని అనుకోండి అయిపోయింది అనమాట. అదే సినిమాలో కృష్ణ గారు దొరికిపోయావు లేకు అంటాడు ఫ్లైట్ లో కాల్ చేస్తాను అన్నాడు, అలా నువ్వు కూర్చుంటాడు ఈయన పోరాడు డొంగరే అంటాడు అనమాట. ఫినిష్ అది చెప్పిందంతా పోద్ది. అర్థమైంది ఇప్పుడు మీకు. సో ఆ విధంగా ఇప్పుడు బాలకృష్ణ వస్తే వాళ్ళ అబ్బాయి అండర్మైన్ అయిపోకూడదు. బాలకృష్ణ టూ బిగ్ స్టార్ అయిపోయాడు కదా ఇప్పుడు. దట్ ఇస్ వాట్ మై ఒపీనియన్. ప్రశాంత్ వర్మ మంచి ఉద్దేశంతో పెట్టుంటాడు. ఆ ఫోక్లోర్ కైండ్ ఆఫ్ సోషియో ఫ్యాంటసీ కాబట్టి ఆ విధంగా పెడితే వాళ్ళకే బాగా తెలుసు, మనకి ఏం తెలియకుండా మాట్లాడుతున్నాం. పోతే ఆ అబ్బాయి ఒక హీరోగా నిలదొక్కోవాలని మంచి ఉద్దేశంతో అతని మీద సింపతి వచ్చే క్యారెక్టర్ చేయండి అన్నాను. దట్స్ మై ఫైనల్ వర్డ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.